హలో! మనవలు రండి కూర్చోండి. కథ చెప్తాను. కృష్ణుడి కథ చెప్పుకుందాం మళ్ళీను. అనగనగా బుల్లికృష్ణుడు, బుల్లికృష్ణుడేమిటి చాలా అల్లరి కృష్ణుడు. అలా పిల్లలు అల్లరి చేస్తేనే ముద్దుగా ఉంటుంది. ఎంత అల్లరి చేసేవాడంటే, తోటి పిల్లలందరినీ తీసుకుని మధ్యాహ్నం 1:00, 2 టైములో పాపం ఈ గొల్లభామలందరూను పొద్దుట తెల్లారకట్ల లేచి ఆ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తయారు చేసుకోవడం, అమ్మడం ఇవన్నీ చేసుకుని కాసేపు అలా పడుకునేవారు. అంతే. ఈ బుల్లికృష్ణుడు, ఆయన ఫ్రెండ్సు కలిసి ఒక్కొక్కిళ్ళి తలుపు తోసుకోవడం, లోపలికెళ్ళిపోవడం. వాళ్ళిద్దరూతో ఉండేవారు పాపం. వాళ్ళిద్దట్లో ఉండేవారు. వీళ్ళు ఎక్కడ వెన్నుంది, ఎక్కడ పెరుగుంది, ఎక్కడ పాలున్నాయి అని చూసుకోవడం. వాళ్ళు ఉట్టుల మీద పెట్టుకునేవారు. ఉట్టేనుంటుంది తాళ్ళతోటి. దాంట్లో కుండ పిడతలు పెట్టుకుని, ఆ కుండ పిడతల్లో పోసుకు పెట్టుకునేవారు ఇవన్నీను. ఓ దాని మీదోటి. అంతే. ఈ బుల్లి కృష్ణుడు ఉన్నాడే అల్లరి కృష్ణుడు, ఒకడిని ఒంగోమనేవాడు. ఒంగున్న వాడి మీద ఇంకోహాడిని ఎక్కమనేవాడు. వాడి మీద ఇంకొకడిని ఎక్కమనేవాడు. వాళ్ళ పైకి తనెక్కేవాడు. ఎక్కి నిలబడి ఆ కుండలో అందితే సరే సరి పర్వాలేదు. తీసుకుని తినేసి తనకు కావాల్సినంత తిని వాళ్ళకి కూడా పెట్టేసేవాడు. అలా కాకపోతే ఓ కర్ర తీసుకుని ఓ దెబ్బ కొట్టేవాడు ఆ కుండని. కుండకి దెబ్బ కొడితే ఏముంది, అది చిల్లుడిది. అందులోంచి కిందకి కొంచెం ఆ చిల్లప్పుడు కారుతూ ఉంటే దోసెలు పట్టి కావాల్సినవి తీసుకొని తింటూ ఉండేవాడు. కావాల్సిన వెన్న కిందకి కారేది, పెరుగు కారేది, పాలు కారేవి. అలాగా. ఏమి కింద కుండలో ఉంటే అవి కింద కారుతూ ఉండేవి చక్కగా తినేసేవారు వీళ్ళందరూను. తినేసాక పోనీ వెళ్ళిపోవచ్చును గదా! అప్పడాన్ని తినేసారు బానే ఉంది. చిన్న చిన్న పిల్లలు కనుక ఎవరు ఏమనుకోరు. అక్కడికి పాపం వాళ్ళు ఏం అనుకునేవారు కాదు. ఈ కృష్ణుడు అల్లరి వాళ్ళకి అలవాటైపోయి వాళ్ళు సంతోషించేవారు. బుల్లి కృష్ణుడిని చూస్తే వాళ్ళకందరికీ ఆనందమే. వెడుతూ ఏం చేసేవాడు, రోంత వెన్న చేత్తోటి తెచ్చి ఆ కోడలు మూతికి రాసి వెళ్ళిపోయేవాడు. కోడలు మూతికి రాసేస్తే నిద్రో ఈ కోడలికి పాపం తన మూతిని వెన్నుందని తెలియదు కదా! ఈ లోపల అత్తగారు లేచేది. ఆవిడకి మెలుకువ వచ్చి లేచి చూస్తే కోడలు మూతి నిండా వెన్నుండేది. "ఏమే నేను పడుకోగా చూసి నువ్వు వెన్నంతా తినేసావా? లే! ఏం తెలియనట్టు పడుకున్నావు లే" అని చెప్పి లేపేది. లేపితే ఆ అమ్మాయి హడిలిపోయి లేచేది. "ఏమిటి నేను వెన్న తినడం ఏమిటి? నేను మీతోటి పాటే నేను పడుకునున్నాను అత్తయ్య. నేను వెన్న తినలేదు" అనేది. "ఆ మూతి నిండా ఉందే, అది మూతి తుడుచుకోకుండా పడుకున్నావు. నాకు తెలుసును. నువ్వు అలా దొంగ తింటావు" అనేది. తీరా చేసి వంటింట్లోకెళ్ళి చూసుకుంటే, ఆ కుండ పిడత పగిలిపోయి ఉండేది. దాంతోటి వీళ్ళకి అర్థమయ్యేది. ఓహో! అయితే కృష్ణుడొచ్చాడు. దొంగ కృష్ణుడు, అల్లరి కృష్ణుడొచ్చాడనమాట మన ఇంటికి మనం పడుకున్నప్పుడు. వచ్చి ఇలాంటి అల్లరి పనులు, దొంగ పనులు చేసేది కృష్ణయ్యే అని చెప్పి అనుకునేవారు. కానీ వీళ్ళందరికీ మరి రాజు అయిన కృష్ణుడి తండ్రి వసుదేవుడు. వసుదేవుడు కాదాయన. హ్మ్. నందమహారాజు. నందమహారాజు వీళ్ళందరికీ రాజు వీళ్ళందరికీ యజమాననమాట రాజు. అందుకని ఏం అనలేరు పాపం. కానీ అల్లరి కృష్ణుడు అల్లరి చేస్తున్నాడు. కానీ కృష్ణుడంటే కూడా వీళ్ళందరికీ ప్రేమే. అలా సహించేవారు. సరే పోనీ ఈ ఇంట్లో అయిపోయింది. వీళ్ళు ఇలా కాసేపు కొట్టుకున్నారు, చూసుకున్నారు. ఓహో! కృష్ణుడొచ్చి తిన్నాడనుకున్నారు. అయిపోయింది. మళ్ళీ ఆ పక్కింటికెళ్ళేవాడు. వెళ్ళి ఫ్రెండ్స్ అందరితోటి వెళ్ళడం. ఆ కోడలు జడో, లేకపోతే అత్తగారు కొంగో అక్కడ ఆవు దూడలు ఉంటే ఆ ఆవు దూడ తోకకి ముడెట్టేసి వెళ్ళిపోయేవారు. ఆ ఆవు దూడ అలా ఉంటుందేటి, అది ఇటు అటు చెంగు చెంగున గెంతుతూ ఉంటే, ఈ కోడలు జడకు ముడెడితే కోడలికి నొప్పెట్టేది కదిలినప్పుడు. అత్తగారి కొంగుకి ముడెడితే అత్తగారి బట్ట కదిలినప్పుడు ఆవిడకి మెలుకువ వచ్చి ఆవిడ మంచం మించి కింద పడడమో ఏదో ఆవిడకి జరిగేది. ఇలా ప్రతి ఇంటికి వెడుతుండా ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉండా. కానీ ఈ కృష్ణుడు అల్లరి పనులన్నీ వాళ్ళకి ముద్దుగా కొన్నాళ్ళు భరించారు. మన కృష్ణుడే కదా అనుకున్నారు, భరించారు. కానీ ఇంకా భరించలేకపోతున్నారు. రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది. అప్పుడు ఇంతమంది కలిసి మనందరం కలిసి యశోదకి చెప్దాం ఒకసారి అసలు ఈ కృష్ణుడిని కొంచెం కంట్రోల్ చేయమని చెప్దాం అని చెప్పి వీళ్ళందరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు, యశోద దగ్గరికి. వెళ్ళి, "ఏమమ్మా యశోద, మీ కృష్ణుడిని అల్లరి మేము భరించలేకపోతున్నామమ్మా. ఒక్క నిమిషం పడుకోనివ్వటం లేదు మమ్మల్ని. హమ్మయ్య! పనయింది పడుకుందాం అని పడుకునేసరికి, ఇగో మా ఇంటికొచ్చి వెన్నంతా కింద మీద పోసి
ఇల్లంతా చేసేసి తిన్నది తిని పెడుతూ పెడుతూ మా కోడలు మూతికి రాసి ఇలా చేశాడమ్మా అలరి అని చెప్పి ఒక ఆవిడ చెప్తే, మా ఇంటికొచ్చి నా కోడలు జడకిను ఆవు దూడ తోకకి ముడెట్టి వెళ్ళిపోయాడమ్మా. మా కోడలు ఏంటి జడ నొప్పెడుతోందని చూసుకుంటే, ఆ ఆవు దూడ తోకకి ముడెట్టుంది జడ. ఆ! లేపోతే నా చెంగుకి ముడెట్టేస్తాడమ్మా ఇలా రోజు అల్లరి చేస్తున్నాడొచ్చి మా ఇంటికి. ఇంకొక ఆవిడొచ్చి, మా ఇంట్లో పాలెక్కడా బతకనివ్వటం లేదమ్మా. పాలన్నీ తాగేస్తున్నాడు. లేపోతే ఆ ఫ్రెండోళ్ళని తెచ్చుకొస్తాడు వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాడు. అని చెప్పి ఇలా కంప్లెయింట్లు ఇస్తున్నారు అందరూ కూడా. ఈవిడ ఆశ్చర్యపోతోంది. ఎంచేత ఆయన భగవానుడు మరి కృష్ణుడంటేను భగవదవతారం. దాంతోటి ఆయన ఈ తల్లి ఒళ్ళోనూ ఎప్పుడూ ఉంటున్నాడు కదలకుండా. కదలకుండా అమ్మ, అమ్మ అంటూ తల్లి దగ్గరే ఉంటున్నాడు. యశోద దగ్గరే ఉంటున్నాడు ఎప్పుడూను. ఆవిడంటుంది, "అమ్మా ఎందుకమ్మా చంటి పిల్లాడి మీద అలా నేరాలు చెప్తున్నారు ఇంతమంది వచ్చి. నా కృష్ణుడు నా ఒడి దిగడమ్మా. నేను కూడా దింపి ఎక్కడికి వెళ్ళటం లేదు. నా పని గబగబా కూడా పెట్టుకునే చేసుకుంటున్నాను. నా కృష్ణుడు నాతోటే ఉంటున్నాడమ్మా. మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు. వాడంటే ఎందుకమ్మా మీకు అంత కోపం" అని చెప్పి ఆవిడ అడిగింది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి మన ఇంటికొచ్చాడు కదా! వాళ్ళింట్లో ఉన్నాడని ఈవిడ అబద్ధం ఆడుతోందా? నిజంగానే అక్కడ ఉన్నాడా? ఏమిటి ఇలా జరుగుతోంది అనుకున్నారు. అనుకుని అనేసరికి ఇంకా ఈవిడికి కొంచెం చిరాకొచ్చింది యశోదకి. ఈ చంటి పి చిన్న పిల్లాడు 4 ఏళ్ల పిల్లాడి మీద వీళ్ళు ఇలాగ అబద్ధాలు చెప్తున్నారు ఎందుకొచ్చింది? వీడిని ఒక రాతి రోలను మామూలుగా కుంది రోలని ఉండేవి. అంటే చెక్కతోటి చేసేవారు ఆ రోటిని. అది మధ్యలో సన్నంగా ఉంటుంది. ఇటు నేల మీద ఆంచి భాగమును, పిండి అవి దంచుకునే భాగం వెడల్పుగా ఉంటుంది. ఆ మధ్యలోను ఓ తాడేసి కట్టేద్దాం అని చెప్పి ఆ రోటికి కట్టేస్తే ఇంక కదలకుండా ఉంటాడు అక్కడేను. తను చూసుకుంటూ ఉండొచ్చును అనుకుని ఆవిడ ఉపాయం పన్ని ఓ తాడు తెచ్చుకొచ్చింది. తాడు తెచ్చుకొస్తే ఆయన భగవంతుడు కదా! మరి ఆయన పొట్టకి ఈవిడ తాడు కట్టగలదా? ఆ భగవంతుడి పొట్టలో ఎన్నో బ్రహ్మాండాలు నిండిపోయి ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నీ కట్టడం అంటే మాటలేమిటి? ఒక 2 అంగుళాల తాడు కొంచెం ముక్క, చిన్న ముక్క తక్కువొచ్చేది. ఆయన పొట్టకి చుట్టిపోని అక్కడ ముడేసి మిగతా రెండో కోసేమో పట్టుకెళ్ళి రోటికి కడదాం అనుకునేదావిడ. రోలంటే చిన్న పిల్లాడు మొయ్యలేడు కదా! అంచేత అక్కడే కూర్చుంటాడులే తన దగ్గరే ఉంటాడు ఆ వంటింట్లోనే అనుకునేది. కానీ ఆయన అలా కూర్చుంటాడేటి? సరే అలాగా పాపం 2 తాళ్ళు తెచ్చింది, 3 తాళ్ళు తెచ్చింది, 4 తాళ్ళు తెచ్చింది. ఎన్ని తాళ్ళు తెచ్చి ఓ దానికోటి ముడేసినా 2 అంగుళాలు తక్కువే వస్తోంది. సరే అయితేను అమ్మ ఇన్ని సార్లు తిరిగి, తిరిగి, తిరిగి పాపం కాళ్ళు లాగేస్తున్నాయి, బాధపడుతోందని చెప్పి ఇంకో తాడు తెచ్చినప్పుడు దొరికిపోయాడు. సరే ఆయన పొట్టకు కొస కట్టింది. రెండో కొస పట్టుకెళ్ళి రోటికి కట్టింది. కట్టి హమ్మయ్య! ఇంకెక్కడికి కదలడులే మన పని మనం చేసుకోవచ్చును అని చెప్పి ఆవిడ పనులు చేసుకుందుకు వంట మరి అన్నీ చేసుకోవాలి కదా! లోపలికెళ్ళింది. లోపలికి వెళ్ళడమే తడువుగా ఈయన ఆ రోలు లాక్కుంటూ ఆయనకి భగవంతుడికి ఆ రోలు పెద్ద లెక్కేమిటి? దాన్ని లాక్కుంటూ దొడ్డి వైపున ఆహ్, చె చెట్లుంటే ఆ చెట్ల మధ్యలోకెళ్ళి లాగబోయాడు. గట్టిగా లాగాడు. లాగబోవడం ఏంటి గట్టిగా లాగాడు. ఆ 2 చెట్ల మధ్యలోనూ రోలు ఇరుక్కుంది. 2 చెట్లు ఒకదానికొకటి పక్కపక్కలనే వచ్చాయి. అవి బాగా పెద్ద పెద్దవయిపోయాయి. వాటి మధ్యలోంచి ఈ రోటిని లాగుదామని చూసాడు. చూసి తనైతే బయటికెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు కనుక. కానీ రోలు ఆ మధ్యలోంచి దూరలేదు. దూరి వెళ్ళకపోవడంతోటి ఆ రోలు ఇవతల పక్కనుంది చెట్లకి. తనేమో అవతల పక్కకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోయి గట్టిగా లాగాడు. ఓ లాగు లాగాడు. లాగితే ఆహ్, ఆ బుల్లి పాదాలతోటి ఆ చెట్లు తొక్కుకుంటూ బయటికి అవతల పక్కకి వెళ్ళిపోయాడు కదా! ఎప్పుడైతే ఆయన పాదస్పర్శ తగిలిందో భగవంతుడి పాదస్పర్శ, ఆ 2 చెట్లు గబ గబ గబా కింద పడిపోయి విరిగిపోయాయి. 2 పక్కలకి 2 పడిపోయాయి. పడిపోయి విరిగిపోయాయి. విరిగిపోయి ఆ 2 చెట్లేమిటి గంధర్వులకి శాపం వచ్చిందనమాట. అలా చెట్ల కింద బతకండి మీరు. మళ్ళీ భగవంతుడు శ్రీకృష్ణుని అవతారంలో ఆయన పాదస్పర్శ జరిగినప్పుడు మీకు మళ్ళీ మీ రూపం మీకొస్తుంది. మళ్ళీ గంధర్వలోకానికి వద్దురుగాని శపించారు. ఆ శాపం మూలాన్ని ఈ కృష్ణ పాదాలు ఎప్పుడైతే తగిలాయో ఆ ఇద్దరికి మళ్ళీ గంధర్వ రూపం వచ్చేసింది. ఈ బుల్లికి కృష్ణుడికి నమస్కరించి వాళ్ళకి తెలుసును. ఈయన భగవంతుడు విష్ణుమూర్తి అని తెలుసు. విష్ణుమూర్తి అవతారం ఈయనని తెలుసును. అంచేత వాళ్ళు దండం పెట్టి
వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పెళ 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 ఎప్పుడైతే ఆ చెట్లు 2 చెరో పక్కకి పడిపోయాయో, ఆ చప్పుడుకి ఈవిడ పరుగు పరుగులనొచ్చింది. వచ్చి "ఏమిటి ఇంత చప్పుడయింది దొడ్లోను, ఏం జరుగుతోందని" వచ్చి చూస్తే ఏముంది, ఈ కృష్ణుడు ఆ 2 చెట్లు దగ్గర అవతల పక్కకెళ్ళి నిలబడున్నాడు. అయ్యో! అయ్యో! పాపిష్టిదాన్ని, ఏదో ఈ కుందిరోటికి కట్టేస్తే ఇక్కడే ఉంటాడు నా దగ్గరే అనుకున్నాను. ఈ పిల్లాడు అలా కుదురుగా ఉండే పిల్లాడు కాదు కదా! జాతే ఈ దొడ్లో ఈ చెట్ల మధ్యకి లాక్కొచ్చాడు. ఆ చెట్లు మీద పడకుండా పక్కలకి పడ్డాయి కనుక సరిపోయింది అని చెప్పి పాపం తన్ని తానే నిందించుకుని, ఆ కృష్ణుడిని మళ్ళీ చంకనేసుకొని లోపలికి తీసుకుపోయి చక్కగా దిష్టి తీసి హాయిగా బొజ్జ నిండా పాలవి పట్టించి అన్నీ పరమాన్నము ఆయనకి కావలసినవన్నీ పెట్టి పడుకోబెట్టింది. అది. ఈవేళ ఈ అల్లరి చెప్పుకున్నాం కదా! రేపు ఇంకో అల్లరి చెప్తాను. ఉంటాను. జై శ్రీరామ్.